వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఐ న్యూస్ మార్కెట్ పల్స్. మార్కెట్కి సంబంధించి చూసుకుంటే కనుక నిన్న కూడా నష్టాల్లో అయితే క్లోజింగ్ మనం చూస్తూ వచ్చాము. ఒకసారి నిన్న ఆల్ ఓవర్ మార్కెట్ పొజిషన్ మనం గమనిస్తే కనుక 75,311తో పోలిస్తే ఉదయం మనకి 418 పాయింట్ల నష్టం, అంటే ముందు రోజు కంటే 418 పాయింట్ల నష్టంతో కూడా మార్కెట్ ఆరంభమవుతూ మనకు కనిపించింది. అలాగే లాస్ట్ వరకు చూసుకుంటే మార్కెట్ 856 పాయింట్ల వద్ద కూడా నష్టంతో 74,454 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా దాదాపుగా 243 పాయింట్ల వరకు కూడా కోల్పోయి 22,553 వద్ద నిన్న ట్రేడ్ అవుతూ కనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే నిన్న సెన్సెక్స్కి సంబంధించి దాదాపుగా 7 షేర్లు మాత్రమే నష్టాల్లో మనకి కనిపిస్తూ వచ్చే పాజిటివ్గా ఉన్న 7 షేర్లు మాత్రమే లాభాల్లో కనిపించాయి. మిగతా అన్ని షేర్లు కూడా దాదాపుగా నష్టాల్లోనే ముగుస్తూ వచ్చాయి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ కావచ్చు, జొమాటో షేర్లు కూడా దాదాపుగా 3.32% వరకు కూడా నిన్న మార్కెట్ క్లోజింగ్లో మనకి కనిపిస్తూ నష్టాలను అయితే చూడాల్సి వచ్చింది. ఇక బాండ్లకి సంబంధించి పరిమితికి మించి పెట్టినందుకు కూడా ముగ్గురు విదేశీ పోర్ట్ఫోలియోకి సంబంధించి మొత్తం 50 లక్షల వరకు కూడా నిన్న మార్కెట్ జరిమానా విధించిన నేపథ్యాన్ని కూడా చూడొచ్చు. ఓవరాల్గా మార్కెట్కి సంబంధించి చూస్తే నెగిటివ్ ట్రెండ్ అయితేనే కొనసాగుతుంది. ఇవాళ కూడా మ్యాక్సిమం మార్కెట్ ఓపెనింగ్ అలాగే ఉండే అవకాశాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మార్కెట్కి సంబంధించి వాళ్ళ విశ్లేషణ అందించడానికి మనతో పాటు ప్రముఖ బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ వెంకట్ మేకా గారు పాల్గొంటున్నారు. వారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి, అలాగే యూట్యూబ్ చాట్ బాక్స్లో కూడా మీ క్వశ్చన్స్ అడగచ్చు. వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు ద షో. గుడ్ మార్నింగ్ అండి. సో మార్కెట్ చూస్తున్నాము, యాజ్ ఇట్ ఈజ్ నేను మాట్లాడుకున్నట్టే మనకి క్లోజింగ్ అనేది కూడా నష్టాల్లో అయితే మనకి క్లోజింగ్ అవుతూ వచ్చింది. అయితే ఇవాళ కూడా కొంత మార్కెట్ అలాగే ఉండే అవకాశాలు అయితే మనకు వచ్చిన న్యూస్ పరంగా కూడా కనిపిస్తుంది. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉండబోతుంది అంటారు, అండ్ ఎలాంటి సెక్టార్స్కి సంబంధించి డౌన్ఫాల్ ఎక్కువగా చూడొచ్చు? నిన్న మనం మార్కెట్ కనుక చూసుకుంటే ముఖ్యంగా ఐటీ అండ్ మెటల్ సెక్టర్ ఉంది. ఐటీ అండ్ మెటల్ సెక్టర్ మోర్ దాన్ 2% నిన్న డౌన్ అయినాయి. మిగతా సెక్టర్లు కూడా డౌన్ అయినాయి, కానీ లెస్ దాన్ 1% డౌన్ అయినాయి. సో మేజర్ కల్ప్రిట్స్ ఏంటంటే ఐటీ అండ్ మెటల్ సెక్టర్. అయితే ఐటీలో చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే కొద్దిగా ఈ సంవత్సరం ఐటీ నియామకాలు అనేది కొంచెం ఎక్కువ ఉండబోతుంది అనేది నాస్కామ్ వాళ్ళ రిపోర్ట్ అండి. సో మనం ఐటీ సెక్టర్లో కొద్దిగా పాజిటివ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు కొద్దిగా ఇప్పటి నుంచి. ఎప్పుడైతే మనకి ఫ్రెషర్స్ ఎంట్రీ తీసుకోవడం, అంటే నియామకాలు స్టార్ట్ అవ్వటం మొదలుపెట్టినాయో మళ్ళీ ఐటీ సెక్టర్ బూమింగ్లోకి వస్తుందన్నమాట. సో ఐటీ సెక్టర్ కొద్దిగా పుంజుకునే అవకాశం ఉంది. అలాగే నిన్న మనం అనుకున్నట్లుగా బేరిష్గా ఉంటుంది మార్కెట్ అనేది అయితే అనుకున్నాము, బేరిష్ నుంచి కన్సాలిడేషన్ అనుకున్నాం, కానీ ప్రీ ఓపెనింగ్ కూడా చూసుకుని మనం దాన్ని తగ్గట్టుగా చేసుకోమని చెప్పాము. సో మనకి ప్రీ ఓపెనింగ్లోనే మనకి క్లియర్గా చెప్పేసింది బేరిష్ ఉంటుంది అని. సో ఆ బేరిష్ మనం ఏదైతే లెవెల్స్ చెప్పుకున్నామో 22,600 అనేది మేజర్గా సపోర్ట్ ఉంటుంది, అది బ్రేక్ అయితే ఇంకా కిందకి వెళ్ళడానికి సూచనలు ఎక్కువ ఉన్నాయని దాదాపుగా నిన్న ఆ లెవెల్ బ్రేక్ అయిపోయి మనకి 22,500 వరకు కూడా వచ్చింది. సో ఈరోజు కూడా 22,400 అనేది కీ లెవెల్ కింద, అంటే సపోర్టుగా మనకి పనిచేయడానికి స్కోప్ కనిపిస్తుందండి నిఫ్టీలో. సో 22,400 మనం వాచ్ చేయండి. అలాగే ఈరోజు ఓపెనింగ్ కూడా మనకి ఫ్లాట్గా ఉండటానికే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నిన్న నిఫ్టీ 1% డౌన్ అయినా కూడా మీరు నిఫ్టీ యొక్క ట్రేడ్ సెటప్ కనుక చూసుకుని ఉంటే ఉదయం కిందకు పడిపోయిన నిఫ్టీ మళ్ళీ తర్వాత కొంచెం రికవరీ అయ్యి ఈవినింగ్ కల్లా ఫ్లాట్ క్లోజింగ్లో అయిందండి. అంటే ఓపెనింగ్ ఎక్కడ జరిగిందో క్లోజింగ్ కూడా దాదాపుగా దాని దగ్గరలోనే క్లోజింగ్ జరిగింది. పెద్దగా అంటే మొమెంటం లేకుండా ఫ్లాట్ క్లోజింగ్లోనే జరిగిందండి. సో నిన్న మనకి నిఫ్టీ పాయింట్లు కనుక గమనిస్తే ఓపెనింగ్ 22,609 మనం ఏదైతే సపోర్ట్ లెవెల్ అనుకున్నామో ఆ సపోర్ట్ లెవెల్ దగ్గరే ఓపెన్ అయ్యాడు. అక్కడి నుంచి మళ్ళీ చివరికి క్లోజింగ్ వచ్చేసరికి 22,553 అండి. దాదాపుగా ఒక 50 పాయింట్ల రేంజ్లోనే ఓపెన్ టు క్లోజ్ తీసుకుంటే, అంటే కన్సాలిడేషన్ అని అంటాం దీన్నే. సో బేరిష్ టు కన్సాలిడేషన్ అంటే మీనింగ్ అదేనండి. బేరిష్గా ఓపెన్ అయింది, ఫైనల్గా కన్సాలిడేషన్లో క్లోజ్ అయింది అనమాట. ఈరోజు కూడా మనకి ఫ్లాట్ క్లోజింగ్లోనే ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓపెనింగ్ కూడా ఫ్లాటే ఉంటుంది, క్లోజింగ్ కూడా ఫ్లాట్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. రేపు మనకి మార్కెట్ హాలిడే ఉందండి. సో రేపు హాలిడే ఉండటం వలన ఎల్లుండి ఎక్స్పైరీ ఉంది, మంత్లీ ఎక్స్పైరీ ఉంది. ఫిబ్రవరి కాంట్రాక్ట్స్ అన్నీ కూడా మనకి ఎక్స్పైరీ జరుగుతుంది, ఈక్విటీ డెరివేటివ్స్ అండ్ ఇండెక్స్ డెరివేటివ్స్కి. సో ఈరోజు పెద్దగా మొమెంటము ఎక్స్పెక్ట్ చేయట్లేదు దానివల్ల. సో రేపు మార్కెట్ హాలిడే కాబట్టి గురువారం ఎక్కువ యాక్షన్ ఉండటానికి అవకాశం కనిపిస్తుంది. సో గురువారం రోజున మనం ఈ రోల్ ఓవర్స్ అవన్నీ మనం నిన్న మాట్లాడుకున్నట్లుగానే ఈ రోల్ ఓవర్స్ కనుక గమనించుకుంటే షార్ట్స్ ఎక్కువ కంటిన్యూ చేస్తున్నారా, లేదా షార్ట్స్ని క్లోజ్ చేసుకుని తటస్థంగా ఉంటున్నారా, షార్ట్స్ నుంచి లాంగ్లోకి వస్తున్నారా అనేది మనం ఆ డేటాని కనుక అనలైజ్ చేసుకుంటే
నెక్స్ట్ మార్చిలో మనకి మార్కెట్లు ఏ విధంగా ఉండబోతాయి అనేది, మార్చి కాంట్రాక్ట్స్ ఏ విధంగా ఉండబోతాయి అనేది ఒక క్లియర్ పిక్చర్ అనేది వస్తుందండి. సో ఏదైనా మనకి గురువారం మార్కెట్ అయిపోయిన తర్వాత మనకి వచ్చిన డేటాను బేస్ చేసుకుని మనం అనాలిసిస్ చేసుకోవచ్చు మార్చిలో ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఈ వారం అంతా కూడా కొంచెం మనకి నెగిటివ్ టు ఫ్లాట్గానే ఉండటానికే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అలాగే ఈరోజు స్టాక్స్ కనుక గమనిస్తే మనం వాచ్ చేయాల్సిన లిస్టులో ఎక్జో నోబెల్ ఒకటి, బయోకాన్ ఒకటి, ఇవన్నీ అంటే పాజిటివ్ దాంట్లో ఉన్నాయండి. ఇరిడా ఒకటి, అలాగే పిఎస్యు బ్యాంక్స్, తర్వాత నెస్లే, ఇవి పాజిటివ్ జోన్లో ఉంటాయి. అలాగే నెగిటివ్ జోన్లో వచ్చేసి మనకి కొంచెం మిగతా సెక్టార్లు దాదాపుగానే నెగిటివ్లో కనిపిస్తున్నాయి. పాజిటివ్ మాత్రమే మనం చూసుకుందాం, ఎందుకంటే మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు పాజిటివ్ సెక్టర్లు ఏ ఉంటాయి అనేది చూసుకోవడంలో ఈ స్టాక్స్ కనిపిస్తున్నాయండి. ఎస్ మురళి గారు. ఎస్ సార్, నెక్స్ట్ మనకి చాట్ బాక్స్లో అడుగుతున్నారు సార్, బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీస్ వారు లాంగ్ టర్మ్కి అడుగుతున్నారు. ఇది ఏదండి? బిఎల్ఎస్ సార్. ఓకే, లాంగ్ టర్మ్కి తీసుకోవచ్చు అని అడుగుతున్నారా? కొంచెం వెయిట్ చేద్దాం సార్, ఎందుకంటే ఇది ఇంకా కన్సాలిడేషన్ అండ్ డౌన్ ట్రెండే చూపిస్తుంది బిఎల్ఎస్ ఇంటర్నేషనల్ అనేది. సో ప్రస్తుతం అయితే లాంగ్ టర్మ్ ఎంట్రీ కోసం దీంట్లో ఏం తీసుకోవద్దండి. ఆల్రెడీ మీరు పొజిషన్స్ ఏమైనా ఉంటే, ఎవరికైనా వేరే వాళ్ళకి పొజిషన్స్ కనుక ఉంటే కొంచెం ఇంకా కిందకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సో అరౌండ్ 350 ఆ జోన్కి వచ్చినప్పుడు మీరు యావరేజ్ చేసుకుందరు, కానీ ఇప్పుడైతే ప్రస్తుతం ఫ్రెష్ ఎంట్రీస్ ఏమి కూడా ప్లాన్ చేయొద్దండి. రైట్ సార్. అలాగే నెక్స్ట్ కాలర్ ఉన్నారు సార్ మనకి. ఫస్ట్ కాలర్ చలపతిరావు గారు విజయవాడ నుంచి. చలపతిరావు గారు, స్టాక్ వివరాలు చెప్పండి సార్. నమస్తే సార్, నాకు చిన్న గైడెన్స్ కావాలి సార్ ప్లీజ్. షూర్ సార్, చెప్పండి. నాకు జేఎస్డబ్ల్యూ జిందాల్ విజయనగర్ స్టీల్స్ ఉన్నాయండి నా దగ్గర షేర్స్. ఓకే. అవి నేను ఫస్ట్ లో అప్లై చేసినప్పుడు ఉన్నాయి, తర్వాత రకరకాల రూపాంతరం చెంది అవి నాకు రాలేదు. చెన్నై అవి నేను ఎలా తెచ్చుకోవాలి ప్లీజ్ గైడెన్స్ ఇవ్వండి సార్. ఓకే, అది మీకు కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ చేయాలి సార్. జేఎస్డబ్ల్యూ కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ చేయాలి. మీరు జేఎస్డబ్ల్యూ కంపెనీ వెబ్సైట్లోకి వెళితే అక్కడ మీకు కస్టమర్ కేర్ ఈమెయిల్ ఉంటుందండి. ఆ ఈమెయిల్కి మీరు కనుక మీ ప్రాబ్లం ఏంటి అనేది వాళ్ళకి చెప్తే వాళ్ళు క్లియర్గా మీకు చెప్తారనమాట. అసలు మీకు ఎలాట్ అయినాయా, ఎలాట్ కాలేదా, ఎలాట్ అయితే ఏంటి పరిస్థితి, అవన్నీ కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారండి. రైట్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి చాట్ బాక్స్లో అడుగుతున్నారు సార్, పిఐ ఇండియా 4100లో అండ్ హీరో మోటార్ 4720లో ఉన్నాయి. హోల్డ్ ఆర్ ఎగ్జిట్ ఆర్ యావరేజ్ అడుగుతున్నారు. పిఐ ఇండియా ఎంతలో ఉన్నాయండి సార్? 4100 సార్. చాలా హైలో తీసుకున్నారండి. బహుశా మొన్న డిసెంబర్లో తీసుకున్నట్లున్నారు. ఇది యావరేజ్ చేసుకోవచ్చండి స్టాక్. టెక్నికల్గా చాలా బాగుంది పిఐ ఇండియా. ఇంకొంచెం కిందకు రావడానికి కూడా ఎక్కువ స్కోప్ కనిపిస్తుంది. మనకి సపోర్ట్స్ వచ్చేసి 2900 జోన్లో కనిపిస్తున్నాయండి సపోర్ట్స్. దీనికి నిన్న క్లోజింగ్ వచ్చేసి 3090లో క్లోజింగ్ జరిగింది. 2900 వరకు కూడా పిఐ ఇండియా వస్తుందండి. సో 2900కి వచ్చిన తర్వాత అక్కడ మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్ రివర్సల్ కనుక కనిపిస్తే ఆ జోన్లో యావరేజ్ చేద్దామండి, లేదంటే అక్కడ కూడా మనం వెయిట్ చేద్దాం. అయితే ఇది ఇంకా కిందకు వస్తుందా అంటే ఇంకా పెద్దగా కిందకు వచ్చే సూచనలు ఏం లేవులేండి. 2900 వరకు రావడానికి స్కోప్ ఉంది. కేవలం మనకి వీక్ రిజల్ట్స్ వల్ల మనకి పిఐ ఇండియా బాగా కిందకు వచ్చిందండి. అయితే వీళ్ళు డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు, ₹6 డివిడెండ్ కూడా ఇచ్చారు పిఐ ఇండియాలో. సో ఈవెన్ దో రిజల్ట్స్ మనకి వీక్గా ఉన్నా కూడా డివిడెండ్ అనౌన్స్ చేశారు. అంతకుముందు 2 క్వార్టర్స్ కూడా బాగానే ఉందండి పిఐ ఇండియా. కేవలం లాస్ట్ క్వార్టరే మనకి బ్యాడ్గా ఉండటం వలన కొంచెం డౌన్ వస్తుంది. 2900 మంచి సపోర్ట్ జోన్ అండి. ఇంకోటి హీరో అడిగారండి. యా సార్, హీరో మోటార్ కార్పా? యా సార్. హీరో మోటార్ కార్పు ఇది కూడా హోల్డ్ చేసుకునే స్టాకేనండి. దీనికి సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి 3550 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి హీరో మోటార్ కార్ప్కి. సో రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయండి, పెద్దగా అంత వరస్ట్గా అయితే ఏం కనిపించట్లేదు హీరో మోటార్ కార్ప్. మంచి డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు వీళ్ళు. డివిడెండ్ కూడా మనకి ₹100 డివిడెండ్ ఇచ్చారు హీరో వాళ్ళు. సో రిజల్ట్స్ కూడా బాగున్నాయి, పెద్దగా కరెక్షన్ ఏమి రాదండి. సో మీరు యావరేజ్ చేసుకోవచ్చండి ఈ లెవెల్స్. 3550 ఆ జోన్కి వచ్చినప్పుడు 3550 నుంచి 3600 మధ్యలో ఎక్కడ వచ్చినా కూడా మీరు యావరేజ్ ప్లాన్ చేసుకోండి. ఇప్పుడే వద్దు, కొంచెం మార్కెట్ కొంచెం డౌన్లో ఉంది కాబట్టి ఇంకొంచెం కిందకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అందులోనూ నిన్న గమనిస్తే మనకి ఆటో సెక్టర్ కొంచెం డౌన్ అయిందండి. సో ఆటో అండ్ మిగతాయి కూడా కొంచెం కొద్దిగా డౌన్ అయినాయి. సో కంటిన్యూస్గా మనం గమనిస్తూ ఉంటే ఆటో సెక్టార్ని కొంచెం డౌన్ అవుతూ ఉన్నాయి. సో ఈ డౌన్ఫాల్లో కొద్దిగా కిందకి రావడానికి స్కోప్ కనిపిస్తుంది. అంతేగాని స్టాక్ పరంగా టెక్నికల్గా చాలా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే ఇది.
నెక్స్ట్ వచ్చేసి చాట్ బాక్స్లో అడుగుతున్నారు సార్, మనకి నెట్వర్క్ టెక్నాలజీస్ దీనికి సంబంధించి అడుగుతున్నారు. అది ఫ్రెష్ ఎంట్రీ ఏంటి అనేది అయితే మెన్షన్ చేయలేదు. నెట్వర్క్ కూడా కొంచెం వెయిట్ చేద్దాం సార్. ఇది 1540లో మనకి క్లోజింగ్ జరిగింది. 2023 జూలై ఆ టైంలో మార్కెట్లో లిస్ట్ అయిన స్టాక్ అండి. సో లిస్టింగ్ అయిన తర్వాత నుంచి మనకి బాగా పెరిగిందండి, కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. 900 రేంజ్ నుంచి కూడా మనకి 3000 మార్క్కి వెళ్ళిపోయింది. సో 3000 మార్క్ దగ్గర నుంచి మనకి కరెక్షన్ అనేది స్టార్ట్ అయిందండి. ఇది గమనిస్తే మనకి లాస్ట్ ఇయర్ డిసెంబర్లో గత 2.5 నెలల నుంచి మనకి కరెక్షన్ అనేది స్టార్ట్ అయిందండి. 2.5 నెలల వరకు కూడా స్టాక్ చాలా బుల్లిష్గా వెళ్ళింది. సో కొంచెం మనకి రిజల్ట్స్ కూడా అనుకున్నంతగా రాలేదు. తర్వాత కంటిన్యూస్గా పెరగటం కూడా, అంటే 900 నుంచి 3000 వరకు వెళ్ళటం అంటే మనకి మంచి 3 times పెరిగింది, మోర్ దెన్ 3 times పెరిగింది స్టాక్. సో మోర్ దెన్ 3 times పెరిగిన స్టాక్ సాధారణంగా ఏమవుతుంది అంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఆ ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి చిన్న చిన్న కారణాలు చూపించేస్తూ ఉంటారు, ఆ స్టాక్ నమ్మేస్తూ ఉంటారు. రిజల్ట్స్ బాగాలేదనే ఒక కారణంతో కూడా స్టాక్ నుంచి ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు ఎక్కువగా. సో ఆ విధంగా కొంచెం మనకి డౌన్ఫాల్ అనేది జరిగిందండి. అయితే టెక్నికల్గా బాగానే ఉంది. కరెంట్ ప్రైస్లో అయితే ఫ్రెష్ ఎంట్రీ వద్దండి, ఇంకొంచెం దానికి బేరిష్నెస్ కనిపిస్తుంది. అంటే ఇంకా షార్ట్ టర్మ్ ట్రెండ్ మనకి బుల్లిష్లోకి రాలేదు. సో రీసెంట్ మనకి లో కూడా వచ్చేసి 1290 జోన్లో కనిపించింది రీసెంట్లో. సో ఆ ఏరియా ఏదైతే ఉందో మళ్ళీ ఆ రీసెంట్లో టచ్ చేస్తుందండి. 1250 నుంచి 1290 అనేది మంచి సపోర్ట్ జోను. ఆ జోన్లో వచ్చినప్పుడు బై చేసుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే వద్దండి. నెక్స్ట్ BDL ఎంట్రీ ప్రైస్ అండ్ టిటాగర్ కూడా ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు. అండ్ స్టాప్ లాస్ షార్ట్ టర్మ్ కోసం చెప్పండి. షార్ట్ టర్మ్ కోసం స్టాప్ లాస్ అడుగుతున్నారండి BDLగా? రెండింటికి సార్. రెండింటికి. సో BDL వచ్చేసి మీరు కరెంట్ ప్రైస్లో వద్దండి. బహుశా మీరు అడిగారంటే ఇది షార్ట్ టర్మ్ కోసం తీసుకోవడానికి, స్వింగ్ ట్రేడింగ్ కోసం అయ్యి ఉండొచ్చు. సో కరెంట్ ప్రైస్ వద్దండి. 1060 దాటిన తర్వాత తీసుకోండి. 1060 దాటిన తర్వాత మీరు BDL ఎంట్రీ తీసుకుని స్టాప్ లాస్ వచ్చేసి 975 స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. 1060 అబోవ్ మీరు ప్లాన్ చేసుకుని బయింగ్ ప్లాన్ చేసుకోండి. 1060 దాటిన తర్వాత 975 దగ్గర స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. సో టిటాగర్ వచ్చేసి ఇది కూడా ఫ్రెష్ అడిగారు కదండి? ఎస్, ఇది కూడా షార్ట్ టర్మ్ కోసం అడిగారు. ఫ్రెష్ ఎంట్రీ ఓకే. టిటాగర్ రైల్ సిస్టమ్స్ ప్రస్తుతం ఇంకొంచెం కిందకు వస్తుందండి, అరౌండ్ 780 వరకు కూడా. మనకి 780 జోన్ అనేది బ్రేక్ అయిపోయింది. 780 అనేది మనకి మంచి సపోర్ట్ జోన్, అది బ్రేక్ అయిపోయి 771 క్లోజింగ్లో ఉంది. ఈ 780 దగ్గర నుంచి మనకి 690 ఈ మధ్యలో ఏదైతే ఉందో ఇదంతా కూడా సపోర్ట్ జోన్సే. ఈ మధ్యలో ఉన్నదంతా కూడా బయింగ్ జోన్స్ కిందే మనం చెప్పుకుంటున్నాం. అంటే అక్యూములేషన్ జోన్ అని చెప్తాను వాస్తవంగా నేను. 690 దగ్గర నుంచి 780 మధ్యలో ఉన్నదంతా కూడా అక్యూములేషన్ జోనే. చాలా ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ కూడా ఈ జోన్లో మనకి కనిపిస్తున్నాయి. సో మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటే సో 690 పైన 780 మధ్యలో ఎక్కడున్నా కూడా అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. అంటే అక్యూములేషన్ అంటే ఒకేసారి కొంటాం కాదు, కొంచెం కొంచెంగా కొంటాం. సో ఈ జోన్లో మీరు బయింగ్ చేసుకోవచ్చండి. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి చాట్ బాక్స్లోనే అడుగుతున్నారు సార్, మ్యాక్స్ హెల్త్ అండ్ భారతీ ఎయిర్టెల్ లాంగ్ టర్మ్ కోసం ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు. మ్యాక్స్ హెల్త్ బాగుంది సార్. ఇది అంటే టెక్నికల్గా చాలా బాగుంది. పెద్దగా కరెక్షన్ కూడా జరగలేదు. రీసెంట్గా మనం గమనిస్తే కరెక్షన్ కూడా పెద్దగా ఏం జరగలేదు. సో లాంగ్ టర్మ్ ట్రెండ్ కూడా ఇంకా పాజిటివ్లోనే ఉంది. లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇంకా నెగిటివ్ కూడా రాలేదు మ్యాక్స్లో. అంటే 200 మూవింగ్ యావరేజ్ పైనే మనకి మ్యాక్స్ హెల్త్ అంతా కూడా ట్రేడ్ అవుతూనే ఉంది. సో అది ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో మీరు ఫ్రెష్ ఎంట్రీ కనుక ప్లాన్ చేస్తే మాత్రం అబోవ్ 1020 10-20 దాటిన తర్వాత మ్యాక్స్ హెల్త్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. నిన్న మనకి కొంచెం ఒక 2% అంటే హెల్త్ కేర్ కొంచెం నిన్న డౌన్ అయింది. సో నిన్న 2% డౌన్ అయిందండి మ్యాక్స్ హెల్త్. ఇంకోటి అడిగారండి మ్యాక్స్ హెల్త్తో పాటు? మ్యాక్స్ హెల్త్ ఒకటి అడిగాను సార్. నెక్స్ట్ వచ్చేసి భారతీ ఎయిర్టెల్. ఎస్, ఇది కూడా ఫ్రెష్ ఎంట్రీ అడిగారా? రెండు అంతే సార్. లాంగ్ టర్మ్ కోసం రెండు ఫ్రెష్ ఎంట్రీ అడిగారు. లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు అండి. మ్యాక్స్ హెల్త్ బ్రహ్మాండమైన స్టాక్, ఇబ్బంది ఏమీ లేదు, అద్భుతం, ఉంచుకోవచ్చు. భారతీ ఎయిర్టెల్ వచ్చేసి మనకి కొంచెం వెయిట్ చేద్దాం సార్. ఇది రీసెంట్గా హెవీ కన్సాలిడేషన్ జరుగుతుందండి బాగా. అంటే నవంబర్ నుంచి గమనిస్తే చాలా చిన్న ప్రైస్ రేంజ్లోనే మనకి ఇది కన్సాలిడేషన్ అవుతుంది, ట్రేడ్ అవుతుంది స్టాకు. ఈ కన్సాలిడేషన్ జోన్ బ్రేక్ అయిన తర్వాత మాత్రమే మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవడం బెటర్. లేకపోతే ఏమవుతుంది అంటే మీరు పొజిషన్ తీసుకుంటారు, తీసుకున్న తర్వాత ఎక్కువ రోజులు ఒక చిన్న ప్రైస్ రేంజ్లోనే వెళ్ళింది అనుకోండి, ఉరికినే మనకి టైం వేస్ట్. అంటే ప్రైస్ మూమెంట్ లేనప్పుడు మనకి ఇబ్బంది కదా. సో ఈ ప్రైస్లో వద్దు, కొంచెం కన్సాలిడేషన్ బ్రేక్ కూడా చూద్దామండి.
నేనైతే కొంచెం అప్పర్ లెవెల్ దాటిన తర్వాత సజెస్ట్ చేస్తాను. 1690 దాటిన తర్వాత తీసుకోవడం బెటర్ అండి. కన్సాలిడేషన్ జోన్ బ్రేక్అవుట్ అది, ఆ జోన్ బ్రేక్అవుట్ తర్వాత తీసుకోవడం బెటర్ అండి. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి హెచ్సిఎల్ టెక్ 75 షేర్స్ 1882లో ఉన్నాయి, సజెస్ట్ చేయండి ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నా సార్. 1882 ఓకే. రీసెంట్గా అంటే నిన్న చూసుకుంటే మనకి చాలా రోజుల తర్వాత 200 మూవింగ్ యావరేజ్ని బ్రేక్ చేసిందండి హెచ్సిఎల్ టెక్నాలజీస్. దాదాపుగా 3% పైన పడింది. మనకి ఐటీ ఇండెక్స్ కూడా బాగా పడింది, నిన్న మోర్ దెన్ 2% ఐటీ ఇండెక్స్ డ్రాప్ అయిందండి. సో దాంట్లో మనం చూసుకుంటే ఈ హెచ్సిఎల్ టెక్నాలజీస్ 3% ఇదే పడిపోయింది, ఎక్కువ పడింది. కొంచెం కిందకి రావడానికి స్కోప్ కనిపిస్తుందండి. హెచ్సిఎల్ టెక్నాలజీస్ దాదాపుగా 15-20 వరకు కూడా రావడానికి స్కోప్ కనిపిస్తుందండి. సో 15-20 to 15-20 అనేది మనకి సపోర్ట్ జోన్గా ఉంది హెచ్సిఎల్ టెక్నాలజీస్లో. మనకి నిన్న క్లోజింగ్ వచ్చేసి 1644, వీక్ క్లోజింగ్ ఏముందండి, ఇంకొంచెం కిందకు వస్తుంది. అయితే మనం ప్రోగ్రామ్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం, ఈ ప్రాంగణ నియామకాలు అనేది కొంచెం ఈ సంవత్సరం ఐటీలో ఎక్కువ ఉండడానికి స్కోప్ ఉంది అనేది నాస్కామ్ వాళ్ళ అనాలిసిస్. సో దీన్ని బట్టి మనం గమనిస్తే ఐటీ సెక్టర్ కొంచెం పుంజుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఏదైనా ఇప్పుడు ఈ ఫాల్ అనేది ఏదైనా ఉంటే మనకి ఈ ఫాల్లో తక్కువ ప్రైస్లో ఈ ఐటీ స్టాక్స్ని మనం బై చేసుకుంటాం అనేది కొంచెం తెలివైన ఆలోచనే. కాబట్టి ఇది కొంచెం కిందకు వచ్చినప్పుడు బై చేయండి హెచ్సిఎల్ టెక్నాలజీస్ అనేది. 15-20 ఆ జోన్ మంచి సపోర్ట్ జోన్ అండి, ఆ జోన్లో మీరు బై చేసుకోవచ్చు. నెక్స్ట్ లాంగ్ టర్మ్ కోసం వరుణ్ బెవరేజెస్ తీసుకోవచ్చా అని అడుగుతున్నా సార్. వీబీఎల్ తీసుకోవచ్చు సార్. మనం నిన్న కూడా వరుణ్ బెవరేజ్ గురించి మాట్లాడుకున్నాం. వీబీఎల్ మనకి సమ్మర్ కూడా స్టార్ట్ అవుతుంది, వీబీఎల్కి మంచి సేల్స్ అనేది ఉంటాయి, వాళ్ళకి ప్రాఫిట్లు కూడా బాగా రావడానికి స్కోప్ ఉంటుందని. అలాగే నిన్న చూసుకుంటే మనకి దాదాపుగా 4.6% పెరిగిందండి నిన్న. ఇంత మార్కెట్ డౌన్ ట్రెండ్లో కూడా మనకి వీబీఎల్ పెరిగింది 4.6%. వీబీఎల్ తీసుకోవచ్చు సార్, లాంగ్ టర్మ్కి మంచి స్టాక్ హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎర్కాన్ 227లో ఉన్నాయి, బల్క్ క్వాంటిటీ, మరి ఈ ప్రైస్లో యావరేజ్ చేయమంటారా అని చెప్పి అడుగుతున్నా సార్. 227 కొంచెం హై ప్రైస్లోనే ఉన్నాయి సార్, ఇప్పుడే వద్దండి, ఇంకొంచెం కిందకు వస్తుంది. మరి రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వలేదు. అయితే ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వకపోయినా కొద్దిగా డివిడెంట్ అనేది అనౌన్స్ చేశారు, అయినా కొంచెం కిందకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి మనకి ఇర్కాన్ అనేది. సో అరౌండ్ 130 ఆ జోన్కి వచ్చినప్పుడు యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దండి. 130 జోన్లో యావరేజ్ చేసుకోవచ్చు ఇర్కాన్. నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కేర్ సెక్టర్స్ అండ్ కన్జ్యూమర్ గుడ్స్, లాంగ్ టర్మ్ కోసం ఈ రెండిట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని అడుగుతున్నా. చేయొచ్చండి, హెల్త్ కేర్ అయితే బ్రహ్మాండంగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. మీరు ఎక్కువగా హెల్త్ కేర్ని ఫోకస్ చేయండి. సో కన్జ్యూమర్ గుడ్స్ కన్నా కూడా హెల్త్ కేర్ సెక్టర్ని ఎక్కువ ఫోకస్ చేయండి. రైట్ సార్. అండ్ నెక్స్ట్ మనకి చాట్ బాక్స్లో అడుగుతున్నారు, ఇండియన్ హోటల్ సార్, ఈ ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా ఇండియన్ లాంగ్ టర్మ్కి అని చెప్పి అడుగుతున్నారు. ఇండియన్ హోటల్ సెక్టర్ కొంచెం బాగానే ఉండడానికి స్కోప్ కనిపిస్తోందండి. ఈ ఇయర్ మనకి హోటల్ సెక్టర్ కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేయొచ్చు. సో ఆ ఉద్దేశంతోనే మనకి ఐటీసీ కూడా వాళ్ళు డీమర్జ్ చేశారు. ఐటీసీ వాళ్ళు ఏం చేశారంటే హోటల్ సెక్టర్ని మనకి ఆ హోటల్స్ని తీసేసి డీమర్జ్ చేసి ఐటీసీ హోటల్స్ అని కూడా పెట్టారు. సో అంటే ఇండస్ట్రీ కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఇయర్ మనకి హోటల్ సెక్టర్ బాగుంటుంది అంటే పర్యాటక రంగం బాగుంటుంది. బేసికల్గా ఏంటంటే టూరిజం సెక్టర్ బాగుంటుంది. సో హోటల్ సెక్టర్ బాగుండాలి అంటే టూరిజం సెక్టర్ బాగుంటేనే కదా హోటల్ సెక్టర్ బాగుండేది. సో ఇయర్ కొంచెం హోటల్ సెక్టర్ పర్ఫామ్ చేయడానికి ఎక్కువ స్కోప్ కనిపిస్తుందండి. దానిలో మనకి ఇండియన్ హోటల్ కూడా బాగానే ఉందండి చూస్తానికి. ఇంకొంచెం కిందకైతే వస్తుందండి, కరెంట్ ప్రైజుల్లో వద్దు కానీ కొంచెం కిందకు వస్తుంది. ఇది అరౌండ్ 690 ఆ జోను కొంచెం బెటర్గా అనిపిస్తుంది బయింగ్ ప్రైజు. సో ఈ ప్రైజ్లో అయితే వద్దు, ప్రస్తుతం 728.80లో నిన్న క్లోజింగ్ జరిగింది. ఈ ప్రైజ్లో అయితే వద్దండి, 690 ఆ జోన్లో తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఏజెస్ లాజిస్టిక్స్కి సంబంధించి అడుగుతున్నారు సార్, లాంగ్ టర్మ్ కోసం ప్రెసెంట్ రేట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఏజెస్ లాజిస్టిక్స్ అండి? యస్ సార్. ఓకే. సో లాజిస్టిక్స్ కూడా ఈ ఇయర్ బాగానే ఉండటానికి స్కోప్ కనిపిస్తుందండి. అంటే మనకి ఈ హోటల్ సెక్టర్ ఎట్లా ఉందో లాజిస్టిక్స్ సంబంధించి కూడా మనకి బెటర్గానే ఉండొచ్చు. కనీసం చార్ట్ చూద్దామండి. యస్ సార్. సో మనకి దీంట్లో మహీంద్రా లాజిస్టిక్స్ కూడా ఒక ప్లేయర్ ఉందండి. కాకపోతే మహీంద్రా లాజిస్టిక్స్ కొంచెం డౌన్ అయింది ఈ మధ్యకాలంలో. సో నిన్న కొంచెం ఫ్లాట్ క్లోజింగే జరిగిందండి ఏజెస్ లాజిస్టిక్.
751.30లో క్లోజ్ అయింది, కానీ పాజిటివ్ క్లోజింగే జరిగింది. ఫ్లాట్ క్లోజింగ్ అయినా కూడా పాజిటివ్ క్లోజింగే జరిగింది. అదే లాజిస్టిక్ సెక్టర్ కూడా ఈ ఇయర్ బాగానే ఉంటుందండి. మనకి హోటల్ సెక్టర్తో పాటు లాజిస్టిక్ సెక్టర్ కూడా మనం ఇయర్ ఫోకస్ చేయొచ్చు, బాగానే ఉంటుంది. కరెంట్ ప్రైస్లో కూడా అక్యుములేషన్ చేయొచ్చు సార్, బాగానే ఉంది. రిజల్ట్స్ కూడా బాగున్నాయండి, ఎక్స్పెక్టేషన్ని బీట్ చేసినాయి, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ని బీట్ చేసినాయి. రిజల్ట్స్ బాగానే ఉంది. మా ప్రైస్ కూడా మంచి ప్రైస్లోనే కనిపిస్తుంది. సో 750 అనేది మంచి ప్రైజే. అక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు సార్ ఈ ప్రైస్ నుంచి. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ ఎలికాన్ అండ్ గ్లెన్మార్క్, ఈ రెండు కూడా ఎంట్రీ లెవెల్స్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అడుగుతున్నారు. ఎలికాన్ అండ్ గ్లెన్మార్క్, ఓకే. యా సార్, లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అడుగుతున్నారు. ఓకే, గ్లెన్మార్క్ ఫార్మా కొంచెం కిందకు వస్తే బెటర్ అండి. ఈ ప్రైస్ కన్నా కూడా 1325 ఉంది, కొంచెం కిందకు వస్తే బెటర్గా ఉంటుంది ప్రైస్. మనకి అరౌండ్ 1250 జోన్ అయితే బెటర్గా ఉందండి మనం తీసుకోవటానికి. కొంచెం వెయిట్ చేద్దాం సార్. 1250 జోన్ అయితే బెటర్ ప్రైస్ అనిపిస్తుంది. అలాగే ఎలికాన్, యా సార్, ఎలికాన్ ఇంజనీరింగ్ వచ్చేసి 464. ఇది ఇప్పుడే వద్దండి, ఇంకొంచెం బేరిష్గా అనిపిస్తుంది ఎలికాన్లో. ఎలికాన్ ఇంకా బేరిష్ రావడానికి స్కోప్గా అనిపిస్తుంది. 464 నిన్న కూడా 2% డౌన్ అయిందా? ఓకే. సో అరౌండ్ 400 జోన్ అండి, మంచి సపోర్ట్ అయితే మనకి అరౌండ్ 400 జోన్ కనిపిస్తుంది. ఆ 400 జోన్లో మీరు బయింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ఉన్న సార్ వైజాగ్ నుంచి సాయి గారు. సాయి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ స్టాక్ వివరాలు చెప్పండి. యా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి సాయి గారు. సార్, ఇది ఈ షిప్పింగ్ కంపెనీ నేను లాస్ట్ అంటే అంటే క్వార్టర్ రిజల్ట్స్ ముందు తీసుకున్నానండి 1300 ప్రైస్ లో. ఓకే. సో అది హోల్డ్ చేయమంటారా, లేకపోతే కూడా ప్రస్తుతానికి చాలా డౌన్ లో ఉందండి, అది దాని స్కోప్ ఎలా ఉండొచ్చు ఒకసారి మీరు చెప్తే. ఎప్పుడు తీసుకున్నారా? ఆగస్టులో తీసుకున్నారా? అవును సార్. ఓకే. జీ షిప్పింగ్ హోల్డ్ చేయొచ్చు సార్, కొంచెం యావరేజ్ చేద్దాం, పర్వాలేదు. యావరేజ్ చేయగలుగుతారా? ట్రై చేస్తాను సార్, యావరేజ్ చేయొచ్చు. మనకి బాగానే ఉంటుందండి, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. రీసెంట్గా కూడా డివిడెండ్ ఇచ్చారు కదా, వచ్చిన డివిడెండ్ ₹8.10. అంటే 27వ తారీఖులో అండి డివిడెండ్ మీకు వచ్చేది. డివిడెండ్ అయితే అనౌన్స్ చేశారు వాళ్ళు. సో మనకి సపోర్ట్ జోన్ వచ్చేసి అరౌండ్ 820 అండి. మీరు 820 లెవెల్స్ని వాచ్ చేయండి సార్. జీ షిప్పింగ్లో 820 లెవెల్స్ని వాచ్ చేయండి. 820 దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఇమీడియట్గా యావరేజ్ చేయొద్దు. 820 దగ్గర నుంచి అది మళ్ళీ కొద్దిగా పెరిగిన తర్వాత, ఒక 2% అలా పెరిగిన తర్వాత అప్పుడు యావరేజ్ చేయండి. అంటే మనకి 820 లెవెల్ని అది హోల్డ్ చేస్తుందని మీనింగ్ అనమాట. 820 అంటే ఎగ్జాక్ట్గా 820 అని కాదు, 820, 819, 818 అలా 821 ఆ జోన్కి వచ్చిన తర్వాత 820 జోన్ అంటాం మనం. అక్కడి నుంచి ఒక 2% పెరిగిన తర్వాత అప్పుడు యావరేజ్ చేయండి. అంటే మనకు ఆ లెవెల్ హోల్డ్ చేస్తుందని కన్ఫర్మేషన్ వచ్చినట్లు. హోల్డ్ చేయండి సార్, లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. రీసెంట్గా వాళ్ళు డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు. మీకు 27వ తారీఖు వస్తుంది డివిడెండ్, ₹8.10 అనౌన్స్ చేశారండి. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి వరుణ్ బెవరేజెస్ ఆల్రెడీ మాట్లాడాను సార్, దాని గురించి ఎక్కువ బెవరేజ్ స్టాక్స్ వెళ్తున్నారు అందరూ. అంటే సమ్మర్ కదండి, సమ్మర్లో సాధారణంగా వాళ్ళకి సేల్స్ బాగుంటాయి, ఏదైతే మనకి బెటర్ అనేది కూడా చూసుకుంటూ ఉంటారు. వీటిల్లో ఇండస్ట్రీ లీడర్ కొద్దిగా వరుణ్ బెవరేజేసానండి. సో అందుకనే నేను దాన్ని హోల్డ్ చేయమని కూడా చెప్తున్నాను. నెక్స్ట్ త్రివేణి టర్బైన్స్ అండ్ యునైటెడ్ స్పిరిట్స్ లాంగ్ టర్మ్ కోసం ప్రెజెంట్ రేట్లో తీసుకోవచ్చా అని అడుగుతున్నా సార్ శ్రీహర్ష గారు. త్రివేణి టర్బైన్సా? యా, త్రివేణి టర్బైన్స్, యునైటెడ్ స్పిరిట్స్ రెండు లాంగ్ టర్మ్. యునైటెడ్ స్పిరిట్స్ అంటే మళ్ళీ మామూలే, మనకి సమ్మర్ వచ్చింది కదా. త్రివేణి తీసుకోవచ్చండి లాంగ్ టర్మ్కి. సో అయితే కరెంట్ ప్రైస్ కాదు, కొంచెం 590 దాటిన తర్వాత, 590 దాటిన తర్వాత త్రివేణి టర్బైన్స్లో ఎంట్రీ తీసుకోండి, ఇప్పుడే వద్దు. సో యునైటెడ్ స్పిరిట్స్ రెండు లాంగ్ టర్మ్. త్రివేణి టర్బైన్స్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చండి. యునైటెడ్ స్పిరిట్స్ కూడా మంచి స్టాకే, మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునేదే, ఇబ్బంది ఏమీ లేదు. నిన్న కూడా దాదాపు 2.78% క్లోజింగ్, మంది స్ట్రాంగ్ క్లోజింగ్లోనే అయింది నిన్న. అంటే ఓపెనింగ్ నుంచి కనుక చూసుకుంటే యునైటెడ్ స్పిరిట్స్ కంటిన్యూస్గా పెరుగుతానే స్ట్రాంగ్ క్లోజింగ్లో అయింది. స్ట్రాంగ్ క్లోజింగ్ అని ఎట్లా చెప్తా ఉంటే, నిన్న హై ఏదైతే ఉంటుందో, నిన్న డే మధ్యలో ఏదో హై వచ్చి ఉంటుంది కదా, ఆ హై దగ్గరలోకి మళ్ళీ క్లోజింగ్ అవ్వాలండి, దాన్ని స్ట్రాంగ్ క్లోజింగ్ అంటాం. అంటే స్టాకు ₹100 హై చేసిందండి, క్లోజింగ్కి అది 98 దగ్గర క్లోజ్ అయింది అనుకుందాం, దాన్ని స్ట్రాంగ్ క్లోజింగ్ కింద ట్రీట్ చేస్తాం అనమాట. సో యునైటెడ్ స్పిరిట్స్ కూడా మనకి టెక్నికల్గా స్ట్రాంగ్ క్లోజింగ్ అయ్యింది డే వైజ్గా చూసుకుంటే. అయితే కరెంట్ ప్రైస్లో కన్నా కూడా మనకి 1370 ఏదైతే లెవెల్ ఉందో అది రెసిస్టెన్స్ కింద కనిపిస్తుంది. సో 1370 దాటిన తర్వాత దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేయండి, ఇప్పుడే అవుతుంది.
నెక్స్ట్ ఓఎఫ్ఎస్ఎస్కి సంబంధించి అడుగుతున్నారు సార్, లాంగ్ టర్మ్కి తీసుకొచ్చాను ఒరాకిల్ ఫైనాన్స్ సర్వీస్. ఎస్, లాంగ్ టర్మ్ బాగానే ఉంటుంది సార్. అయితే ఇప్పుడు కొంచెం కన్సాలిడేషన్ కనిపిస్తుంది. స్టాక్స్ బేరిష్లోనే ఉన్నాయిలేండి, అన్ని బేరిష్ అని కాకుండా కన్సాలిడేషన్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ కన్సాలిడేషన్ జోన్ దాటిన తర్వాత తీసుకోవడం బెటర్ అండి, ఇప్పుడే వద్దు. 8,900 జోన్ మనకి కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ జోన్గా కనిపిస్తుంది. 8,900 దాటిన తర్వాత బెటర్గా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు తీసుకుంటే 8,333 నిన్న క్లోజింగ్. కొంచెం ఈ జోన్ అంతా కూడా కన్సాలిడేషన్ అండి, అంటే ఇప్పుడు తీసుకుంటే ఒక 200 పైకి 200 కిందకి అట్లా మూమెంట్ వస్తుంది. 8,900 దాటితే అక్కడి నుంచి మనకి స్పీడ్గా అప్ సైడ్ వెళ్ళడానికి స్కోప్ కనిపిస్తుందండి. నెక్స్ట్ రాజా గారు అడుగుతున్నారు సార్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ప్రెసెంట్ రేట్లో తీసుకోవచ్చు. మరి తీసుకొచ్చండి బ్రహ్మాండం. హెచ్డిఎఫ్సి బ్యాంకు అసలు నేను అందరికీ సజెస్ట్ చేస్తాను, లాంగ్ టర్మ్ ఉంచుకోండి స్టాక్ అని చెప్పేసి. చాలా మంచి కంపెనీ అండి. అంటే బ్యాంకింగ్ సెక్టార్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు చాలా అంటే స్టేబుల్గా పర్ఫామ్ వెళ్తున్న కంపెనీ. సో లాంగ్ టర్మ్ తీసుకునే స్టాకే మీరు అక్యుములేషన్ స్టార్ట్ చేసుకుంటా అంటే ఈ ఫాల్లో కూడా మీరు గమనిస్తే చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుందండి. ఎస్బీఐ హెచ్డిఎఫ్సి అంటే రెండింటిలో కంపేర్ చేసుకుంటూ ఉంటే ఎస్బీఐ ఏమో బాగా డౌన్ అయిపోయింది, కిందకు వచ్చేసింది. హెచ్డిఎఫ్సి ఇంకా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది, అంటే హయ్యర్ లెవెల్స్లో. కాబట్టి మీరు హెచ్డిఎఫ్సిలో ధైర్యంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే జామ్నా ఆటో 160లో ఉంది, ఇక్కడ యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు సార్. 160లో ఉందా? 116 ఇంకా కిందకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయండి. వీక్ అయిపోయింది బాగా టెక్నికల్గా, వీక్ అయింది. సరే ప్రస్తుతానికైతే యావరేజ్ కూడా వద్దండి, వెయిట్ చేద్దామండి. రైట్, ఇవాళ మాట్లాడుకున్న స్టాక్స్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంది సార్? ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదండి. రైట్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇది వాటి ఐ న్యూస్ మార్కెట్ పల్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.